తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25 ఏళ్లు పూర్తి చేసుకుని సందర్భంగా ఈ నెల 31న నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో రజతోత్సవాలు నిర్వహించనున్నట్లు ఫోరం నాయుడు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే క్రాంతి మారుతి సాగర్ రమణతో కలిసి ఆయన విడుదల చేసి మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేయలేని సంకల్పంతో ఈ ఫోరం ఏర్పాటైందన్నారు. జర్నలిస్టులు ఎవ్వరికీ వీలు కాని విధంగా నిజానికి మన దేశంలో మీరు కొట్టి చూడండి కావలిస్తే ఎవరు కూడా ఒక అస్తిత్వవాదాన్ని ఎత్తుకున్న జర్నలిస్టులు ఎక్కడా లేరు. ఎత్తుకున్న తర్వాత ఒక ఉద్యమ స్థాయిలో దాన్ని తీసుకుపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకటి కాదు, రెండు కాదు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పుట్టడంతో పాటుగా ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు కొంత స్తబ్దతకు లోనప్పటికీ కూడా ఆ తర్వాత స్తబ్దతకు లోనైన ఉద్యమంలో ప్రతిసారి కూడా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. రాజకీయ నేతలతో, ఉద్యమ నేతలతో, అట్లాగే ఉద్యమంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను పెట్టుకొని ప్రత్యక్షంగా ఉద్యమం చేసిన సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఇది ఒక లూజ్ ఆర్గనైజేషన్స్గా ఆర్గనైజ్ చేసినాం. అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, A to Z. మీరు RSS అయినా పర్లేదు, RSU అయినా పర్లేదు, కానీ జర్నలిస్ట్ అయితే చాలు. ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమం అనుకున్నదో మనం కూడా అట్లాగే జర్నలిస్టులందరినీ కలుపుకొని ఒక లూజ్ ఆర్గనైజేషన్ని నమోదు చేసి దాని ద్వారా ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్, లూజ్ ఆర్గనైజేషన్ కానీ ఒక అద్భుతమైన ఉద్యమాన్ని చేసినాం. ఈ హైదరాబాద్లో ఏ మూలకు పోయినా మన పాదముద్ర ఉంటుంది. ఇక్కడనే ఒకటి హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఒక చరిత్రాత్మకమైన సంఘటన జరిగింది తెలంగాణ ఉద్యమంలో. శ్రీధర్ ఫంక్షన్ హాల్, ఎవరికి తెలియదు అది. కానీ ఆనాడు దరిదాపు కనీసం 100 మంది మాజీ రిప్రజెంటేటివ్స్, తర్వాత మొత్తం తెలంగాణ సమాజంలో ప్రముఖులందరూ, ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మాక్ అసెంబ్లీ పెట్టినాం. ఈ మాక్ అసెంబ్లీ ఎందుకు పెట్టినామంటే ఎమ్మెల్యేలు తెలంగాణ అంటే మాట్లాడనివ్వలేదు. ఇట్లాంటి సమయాలలో మీరేంది మమ్మల్ని మాట్లాడించేదని మనం ఒక మాక్ అసెంబ్లీ పెట్టినాం. అట్లాగే కొంచెం అక్కడికి పోతే సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినాం 11లో. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల రిప్రజెంటేషన్ వచ్చింది, తెలుగుదేశంతో సహా. ఆ సమావేశంలో 2 ప్రముఖమైన విషయాలు జరిగినాయి. ఒకటి, అప్పటికి గద్దరు కేసీఆర్ మధ్యలో కొంచెం చిటపటలు ఉంటే ఆ చిటపటల్ని పోగొట్టి వాళ్ళిద్దరిని అలాయి బలాయి దించుకున్న సమావేశం అది. ఇప్పుడున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టున్నాడు. ఆయన అంతకుముందు టీఆర్ఎస్లోకి రావడం కానీ, తెలంగాణ ఉద్యమంలోకి రావడం కానీ, తెలంగాణ ఉద్యమంకి అనుకూలంగా రావడానికి కారణం ఆ సమావేశం. ఆయన తెలుగుదేశం రిప్రజెంటేటివ్గా వచ్చి ఆ సమావేశాన్ని చూసి ఆయన నేను కూడా తెలంగాణ వాదినే కదా అని అనుకున్నది ఆయన మనకు చెప్పినాడు కూడా. అట్లా చాలా మందిని ఆర్గనైజేషన్తో పాటుగా ఈ సమావేశం గొప్పతనం ఏమిటంటే ఒక నిర్బంధ కాలంలో ఒక ఊరేగింపు జరిపి ఈ సమావేశాన్ని నిర్వహించగలిగినాం మనం. ఇట్లాంటివి అన్నీ చెప్పుకుంటూ పోతే ఈ హైదరాబాదు నలుమూలలో మన పాదముద్రలు ఉన్నాయి. కీలకమైన అన్ని సందర్భాలలో మనం ఉన్నాం. చివరికి ఒక జర్నలిస్టు సంస్థగా ఢిల్లీ దాకా 2000 మంది జర్నలిస్టులను తీసుకుపోయి ఒక మోర్చా చేసి ఒక ధర్నా చేసిన సంఘటన ఇప్పటి వరకు చరిత్రలో ఏదీ లేదు. జీత వేతనాల కోసం చేయలేదు, వృత్తి కోసం చేయలేదు. 2000 మందిని అసలు ఢిల్లీ తీసుకుపోయిన వాడే లేడు. కానీ మొట్టమొదటిసారి హిస్టరీలో ఒక ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ సాధించి చూపెడతామని ఢిల్లీ దాకా పోయి పార్లమెంటు పక్కనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంది. 5-6 రోజులు ఢిల్లీ అంతా తిరిగి, పత్రికాఫీసుల చుట్టూ తిరిగి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా మరణించిన సాయిబాబా గారిని గుర్తు చేసుకోవాలి. అక్కడ సాయిబాబా గారు అప్పుడు జేఎన్యూలో ఉన్నారు. ఆయన కూడా మా వెంట ఈ తెలంగాణ అన్ని ప్రాంతాలకు జేఎన్యూ కూడా తీసుకుపోయినాడు మమ్మల్ని. ప్రతి మీటింగ్